రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేవలం అభివృద్ధికే పరిమితం కాదు. ఈరోజు భారతదేశ వ్యవసాయ రంగ చరిత్రలో బంగారు అక్షరాలతో రాయదగ్గటువంటి బృహత్తరమైన రోజు, ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఒక అద్భుతమైనటువంటి వేడుకకు, ఒక అద్భుతమైనటువంటి చరిత్రకు వేదిక కావడం నిజంగా చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు ఆలోచనల్లో, ఆశయాలలో స్పష్టత కలిగి అనుకున్నది సాధించడంలో నేర్పరితనం కలిగినటువంటి అనితర సాధ్యుడు గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఏ ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అన్నిటి పట్ల సమగ్రమైనటువంటి అవగాహన కలిగించుకున్నారు ఆయన. అంతేకాకుండా సమగ్రమైనటువంటి అభివృద్ధి పట్ల అంకిత భావం కలిగినటువంటి ఆయన ఈరోజు ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలను కృష్ణమ్మతో సంగమం చేసి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారానే రైతన్నకు మేలు జరుగుతుందని నడుము కట్టినటువంటి అపర భగీరథుడు రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే తెలంగాణ ప్రజల విశ్వాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే తెలంగాణ ప్రజల భరోసా. రేవంత్ రెడ్డి గారంటే ఒక మాట అంటూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పడు, మాట తప్పడు. అది రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ.